నిన్న భారీగా పడిపోయిన బంగారం వెండి ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1520 పెరిగి 1,53,000కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు 1400 ఎగబాకి 1,40,250 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ రేటు రూపాయలు 5,000 పెరిగి 2,65,000గా ఉంది. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగేలా కనిపిస్తుంది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ఈ నెల 23న సమ్మెకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికీ సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు. 13వ తేదీ లేబర్ కమిషనర్ ఆర్టీసీ యాజమాన్యంతో చర్చిస్తామని నేతలు తెలిపారు. తిరుమలలో వెంకటేశ్వరుడి దర్శనానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచున్నారు. ఎస్ఎస్టీ టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల టైం పడుతుంది. నిన్న 64,136 మంది భక్తులు శ్రీనివాసుని దర్శించుకోగా 23,255 మంది తలనీలాలు సమర్పించారు. ఉండి ఆదాయం రూపాయలు 3.79 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి గురువారం కలిసి గ్రీన్ ఛాలెంజ్ ఇంటియాటివ్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు, రవిచంద్ర, పార్థసారథి, పార్లమెంట్ మాజీ సభ్యుడు సంతోష్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా పనులు వేగంగా పూర్తి చేయాలని ఇరిగేషన్పై సమీక్షలో సూచించారు. మేడిగడ్డ కుంగిన పిల్లర్కు రిపేర్, బ్యారేజ్ వద్ద 500 బోరుబావులు తవ్వాలని చెప్పారు. అందుకు అవసరమైన యంత్రాలు తెప్పించాలన్నారు.